హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్గా పిజ్జాని రెడీమేడ్ బేస్ తోటి ఎలా తయారు చేయాలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ తోటి బయట నుంచి మనం తెచ్చుకునే పిజ్జా లాగే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం హోమ్మేడ్ ఓవెన్ని రెడీ చేసుకోవాలి. దీనికి నేను అడుగు మందంగా ఉన్న అల్యూమినియం బౌల్ పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు యూస్ చేసిన సాల్టే వేరే బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ యూస్ చేసుకుంటున్నాను. స్టాండ్ కూడా పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. మూతతో క్లోజ్ చేసి పిజ్జా చేసుకునే మౌల్డ్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం గ్రీస్ చేసి పెట్టుకోవాలి. మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా రెడీమేడ్ పిజ్జా బేసెస్, అవి తీసుకున్నాను. ఇవి చిన్నవిగానే ఉంటాయి కాబట్టి చిన్న మౌల్డ్లో సరిపోయింది. దీనికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బేస్ గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకుందాము. అందుకని 2 లేయర్స్గా కట్ చేసుకోవాలి. కింద లేయర్ మీద చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాము. నేను మోజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. సూపర్ మార్కెట్లో పిజ్జా చీజ్ కానీ పిజ్జా స్ప్రెడ్స్ కానీ చాలా అవైలబుల్ ఉంటాయి. ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అది రూమ్ టెంపరేచర్లో కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకు గ్రేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా కుక్ చేసుకునేటప్పుడు కూడా తొందరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్తో కవర్ చేసి పిజ్జా మౌల్డ్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీని మీద ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. పిజ్జా బన్ అనేది బయటది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. దీని మీద పిజ్జా స్ప్రెడ్ కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం ఈవెన్గా 2-3 స్పూన్ల వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా మీద స్ప్రెడ్ చేసుకునే ఈ పిజ్జా స్ప్రెడ్ మీకు అవైలబుల్లో లేకపోతే మనం హోమ్మేడ్ పిజ్జా స్ప్రెడ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి 1 కప్పు వరకు టొమాటో పీసెస్, 1 కప్పు వరకు ఆనియన్ పీసెస్, 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ను కూడా ప్యూరీ లాగా ఉంటుంది. దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే హోమ్మేడ్ పిజ్జా స్ప్రెడ్ రెడీ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీని మీద ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్, ఉడికించి పెట్టుకున్న కార్న్స్, టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాము. చీజ్ని ఇలా తురుముకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. బేక్ చేసుకునేటప్పుడు కూడా తొందరగా మెల్ట్ అవుతుంది. చీజ్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే మనం బయట నుంచి తెచ్చుకునే పిజ్జా లాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ మనకి పక్కకి వచ్చిన దాన్ని చాక్ తోటి నీట్గా కవర్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఫైనల్గా కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో మిక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకున్నాం కదా, దీని మీద ఈ పిజ్జా మౌల్డ్ పెట్టుకొని మూతతో కవర్ చేసి ఎయిర్ లీక్ అవ్వకుండా టైట్గా పెట్టుకొని 12 నుంచి 13 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. 12 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చీజ్ పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయింది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని డిమౌల్డ్ చేసుకుందాము. సెపరేట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెపరేట్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం చీజ్ యాడ్ చేసుకోవడం వల్ల. మనం రెడీమేడ్ బేస్ యూస్ చేస్తున్నాం కాబట్టి 12 మినిట్స్లోనే బేక్ అయిపోతుంది. అదే హోమ్మేడ్ బేస్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకుందాము. మనం చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవాలి అంటే కొన్ని రెడ్ చిల్లీ తీసుకొని వాటిల్ని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఇంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి. పిజ్జా కట్టర్ తీసుకొని పిజ్జాని కట్ చేసుకుందాము. మనం గ్రేట్ చేసుకొని వేసుకోవడం వల్ల చీజ్ని చాలా బాగా స్ప్రెడ్ అయింది. ఈవెన్గా చాలా సాఫ్ట్గా వచ్చింది. మనం అచ్చం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ అలాగే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉంది కదా, చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. రెడీమేడ్ బేస్తో కూడా మనం పర్ఫెక్ట్గా పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. 2 లేయర్స్గా కట్ చేసుకొని చీజ్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ వెజ్ పిజ్జాలో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హోమ్మేడ్ బేస్తో తయారు చేసుకోవాలంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. హోమ్మేడ్ బేస్ కూడా ఎలా తయారు చేయాలో నేను ఆ వీడియోలో చేసున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి.
లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.